ఇక సత్య అయితే క్రిష్‌ని హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటుంది. ఎందుకు సత్య అని అడుగుతూ ఉంటాడు. సత్య ఏం కాదురండి అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఇక క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటాడు. ఇక మీరు కట్టించండి ఇతనికి చూడండి అని చెప్పి సత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేస్తుంది సత్య అని అయితే క్రిష్ అయితే సత్య కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే బయటికి అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ బావగారు ఉన్నారని అయితే చూస్తూ ఉంటుంది. అదిగో బావగారు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడికి సత్య రావడం చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి బావగారు మీరు చేసిన పని అని అయితే అంటూ ఉంటాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని గట్టిగా అంటూ ఉంటాడు. అసలు మీరు ఏం చేస్తున్నారు అని సత్య అడుగుసి ఏం ఇక్కడ అక్కేది అని అడుగుతూ ఉంటుంది. అదంతా నీకు అనవసరం అని తను అనేసరికి ఇక డాక్టర్ అయితే వాళ్ళ అక్కకి ఇంజెక్షన్ చేయబోతూ ఉంటుంది. ఇక సత్య అయితే వాళ్ళ బావగారిని తోసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళి డాక్టర్తో ఇలా చెప్తూ ఉంటుంది. ఆపండి, మీరు అబార్షన్ చేయడానికి వీల్లేదు, ఆపండి అనేది అంటూ ఉంటుంది. ఈ అబార్షన్ చేయడం తనకి పూర్తిగా ఇష్టం లేదు అని చెప్పి డాక్టర్తో చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే డాక్టర్ అబార్షన్ చేయడం ఆపేస్తూ ఉంటారు. ఇక క్రిష్ అయితే సత్యని వెతుక్కుంటూ వస్తాడు. ఇక ఏం చేస్తున్నావు సత్య ఇక్కడ అని చూస్తూ ఉంటాడు. చూడండి మీ అన్నయ్య గారు ఏం చేస్తున్నారు అని సత్య అంటూ ఉంటుంది. ఇక క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు అనేది అడుగుతూ ఉంటాడు. అలా కంగారుగా చూస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. ఇక సత్య అయితే వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి అక్క కడుపుతోటి ఉంది, అది తీయించడానికి మీ అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే క్రిష్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నెల తప్పలేదు అన్నారు, తీరా నెల తప్పాక తీయించేయడానికి వచ్చారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది సత్య క్రిష్ని. ఆ మాటలు వినగానే క్రిష్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వేం చేస్తున్నావు అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక సత్య క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే ఏంటన్నయ్య ఏం మాట్లాడవేంటి, సత్య చెప్పింది నిజమేనా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే అలాగా కంగారుగా తలదించుకుంటూ ఉంటాడు.